ఎందుకు దాన్ని నెగిటివ్ గా ఈ విధంగా ఇబ్బంది పడుతుంది? అది ఇప్పుడు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇంకా పూర్తిగా ఇక సపోర్ట్ అనేది కంటిన్యూ కంటిన్యూ చేద్దాం. విజయశేఖర్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి ఇప్పటివరకు చూస్తాం వైసీపీ విమర్శలు గుర్తిస్తూ వచ్చింది. విజయ్ గారు మాట్లాడండి. రీసౌండ్ వస్తుంది ఎవరిదో? భవానీ గారు మీద వస్తుందని చూడండి. రీసౌండ్ వస్తుంది. నేను మాట్లాడేది నాకు వినిపిస్తుంది. స్పీకర్ ఆన్ చేస్తారా? లేదు చేయలేదు. రైట్, మాట్లాడండి విజయశేఖర్ గారు. ఏమండి ఈరోజు గత 10-12 సంవత్సరాలుగా మనము వైసీపీ పార్టీని కావచ్చు, అట్లాగే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు కావచ్చు, అన్ని రకాల మాటలు చూస్తున్నాం. 2012 నుంచి ఆయన మాట్లాడే ప్రతి మాటకు ఏదో ఒక పోటార్థం ఉంటుంది. చెప్పింది ఏది చేయరు. ఆయన ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఎప్పుడూ రాదు. ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్ అనేది ఆయన డిక్షనరీలో లేదండి. ఎప్పుడు డిస్ట్రక్షన్ ఆయన పద్ధతి. కేవలం బటన్ నొక్కితే ఓటేస్తారు, నాకు వేరే ఎవరితో పని లేదనే ఒక భ్రమలో బతికారండి ఆయన. ముందు కూడా ఇదే చెప్పారు. 2019 ముందర కూడా ఏమండి స్పెషల్ స్టేటస్ రావాలంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి వల్ల కానే కాదు, నాకు ఓట్లు వేయండి, 25కి 25 సీట్లు వేయండి, నేను తెస్తానని మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి. కానీ వచ్చిన తర్వాత ఏమైనా కనీసం స్పెషల్ స్టేటస్ గురించి కనీసం నరేంద్ర మోడీ గారిని ఎక్కడైనా అడిగారా? ఎప్పుడైనా ఒక మాట మాట్లాడారా? కానీ వాళ్ళ ఎంపీలతో అయినా కనీసం పార్లమెంట్ లో మాట్లాడిచ్చారా? మాట్లాడండి. కేవలం అధికారం కోసం కల్లిపుల్లి మాటలు చెప్పడం. ఆ రోజు కూడా ఈ విజయవాడ, గుంటూరు, ప్రకాశం ఈ చుట్టుపక్కల జిల్లాల్లో ప్రజలను చెడ్డ చేసుకోకుండా ఉండడం కోసమే మీరు భారీగా ఒక 50,000 ఎకరాల్లో మీరు ఒక రాజధాని కట్టండి, మేము మద్దతు ఇస్తామని చెప్పిన వ్యక్తి ఈ పెద్ద మనిషి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడండి. కానీ చెప్పిన మనిషి కనీసం దానికి కట్టుబడ్డా? ఆ రోజు కనీసం సపోర్ట్ చేశాడా? ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఇక్కడ అమరావతి శంకుస్థాపన చేసి ఆయన్ను పిలిస్తే కనీసం వచ్చి శంకుస్థాపనకు హాజరయ్యారా? అంటే తను తప్పితే ఎవడు ఈ రాష్ట్రంలో మంచి పని చేయకూడదు. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మంచి కళగంటారు, దాన్ని సాకారం చేసే దిశగా శ్రమిస్తారు. ఆ కళను పూర్తయ్యేంత వరకు విశ్రమించే వ్యక్తి కాదు. మీరు ఒకసారి చూడండి, హైదరాబాదు 1996 ముందర ఎట్లా ఉండేది, ఈ రోజు ఎలా తయారైంది? కేవలం ఐటీ కంపెనీలు, సైబరాబాదు, రకరకాల పరిశ్రమలు రావడంతో ఈ రోజు అది ఒక ప్రపంచ ప్రసిద్ధి చెందిన నగరంగా ఈ రోజు విరాజిల్లుతోంది. అట్లాగే అమరావతిని కూడా అదే స్థాయిలో మనము తయారు చేయాలా, అదే స్థాయిలో మనం నిర్మించాలనే ఒక దృఢ నిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం పరితపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి దగ్గర రాలేయడమే మొదలు పెట్టాడు. అంటే ఇక్కడ శేఖర్ గారు, విజయశేఖర్ గారు ప్రధానంగా కాదు అప్పటి ఇప్పటికి ప్రధానంగా అడుగుతోంది రైతుల సమస్య. ఒకటి రాజధాని సమస్య మనకి రాష్ట్రానికి సంబంధించి గత 12 ఏళ్ళుగా మనం ఇది మాట్లాడుకుంటూనే వస్తున్నాం. సరే, ఇప్పుడు వైసీపీ కూడా మద్దతు ఇస్తానని చెప్తుంది కాబట్టి దానికి సంబంధించి క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది, అందరూ సహకరిస్తారని అనుకుందాం. అంటే రైతుల సమస్య అప్పుడు మొదటిసారి భూములు ఇచ్చినప్పుడు రైతులకు న్యాయం చేయలేకపోయారు, ఇప్పుడు కూడా అదే నడుస్తుందని పదే ఆరోపిస్తోంది. రైతుల సమస్య ఫుల్ స్టాప్ పడుతుందా? ఏమంటే ఒక పక్క మద్దతు ఇస్తామంటారు, ఇంకొక పక్క ఇక్కడ రివర్ బేసిన్ ఇది ఫ్లడ్ వస్తే మునిగిపోతుంది, ఇక్కడ కట్టడానికి మంచిది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఆపాలని చెప్పేది ఆయన. ఒక రైతు చనిపోతే మొత్తం రైతులంతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అగెనిస్ట్ గా ఉన్నారు, అగెనిస్ట్ గా మాట్లాడుతున్నారు. అమరావతిలో రైతులు ఒప్పుకోవట్లేదు, ఇది ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా జరుగుతోంది అమరావతి నిర్మాణము. అట్లాగే ఇక్కడ ఏమి కట్టడాలు జరగట్లేదు, లేదంటే రోడ్లు జరగట్లేదు అని చెప్పేది ఎవరండి? అదే జగన్మోహన్ రెడ్డి, అదే సజ్జల రామకృష్ణ కదా, వారి అనునాయులే కదా. అంటే పొద్దున లేస్తే అమరావతిని ఇబ్బంది పెట్టాలా, రైతులకు కల్లిబోలి మాటలు చెప్పి పార్టీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలా, తద్వారా రైతుల్లో ఒక భయాందోళనను సృష్టించాలా, దాని వల్ల ఈ అమరావతి ఆగిపోవాలా? వైసీపీకి ఏనాడు కూడా అమరావతిని కట్టాలనే ధ్యాసే లేదండి. కేవలం
ప్రజలకు చెడ్డ కాకుండా ఉండడానికి ఈ గుంటూరు, కృష్ణ, ఇప్పుడున్న ఈ ప్రకాశం డిస్టిక్, అట్లాగే ఇక్కడ కోస్తా జిల్లాల వారికి చెడ్డ కాకుండా ఉండడానికి మాత్రమే బయటికి మారుతున్నారు కానీ వారికి అమరావతి కట్టడం ఎలాంటి ఇష్టము లేదు. ఏమండి కాదు ఇప్పుడు బిల్లు వచ్చేస్తే ఇంక ఇష్టం గొడవలు ఏముందండి, ఇష్టంతో ప్రాబ్లం ఏముంది ఇంకా అంటే ఇప్పుడు